సో మీకు తరచుగా వెజనల్ ఇచ్చింగ్ వస్తుందా? అయితే వీటి వల్ల అయి ఉండొచ్చు. వెజనల్ క్రీమ్స్ కానీ, వెజనల్ ఏమైనా సోప్స్ కానీ, ఎక్కువ స్మెల్ వచ్చే సోప్స్, లోషన్స్ అలాంటివి యూజ్ చేయడం వల్ల కూడా అక్కడ ఉండే బ్యాక్టీరియా అనేది దెబ్బతిని మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల కూడా ఇచ్చింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ అనేవి ఎవ్రీ 5 hours కి చేంజ్ చేయాలి. అలా కాకుండా 12 hours లేదా 8 hours కన్నా ఎక్కువ చేంజ్ చేయకుండా అదే ప్యాడ్ యూజ్ చేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చి ఇచ్చింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ టైట్ గా ఉండే ఇన్నర్ గార్మెంట్స్ వేసుకోవడం, పాలిస్టర్ ఇన్నర్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల కూడా అక్కడ ఏమవుతుందంటే సరిగ్గా ఏరియేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో మాయిశ్చర్ అనేది బిల్డప్ అయిపోతుంది. సో దీనివల్ల కూడా అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ అనేది అయ్యి మీకు ఇచ్చింగ్, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందువల్లే ఎక్కువ కాటన్ ప్యాంటీస్ యూజ్ చేయండి. లూజ్ గా ఉండే ఇన్నర్స్, లూజ్ గా ఉండే ప్యాంట్స్ అనేవి యూజ్ చేస్తే బెటర్. నెక్స్ట్ ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అన్నమాట. సో అందుకే మీరు సెక్షువల్ గా ఇంటర్కోర్స్ చేసినప్పుడు కూడా కాండమ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా ఇన్ఫెక్షన్స్ ని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వడాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ డీహైడ్రేషన్. కొంతమంది అసలు వాటర్ తాగరు. నెక్స్ట్ వాష్రూమ్కి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందా అని చెప్పేసి వాటర్ తాగరు, టైంకి వాష్రూమ్ కూడా యూజ్ చేయరు. దీనివల్ల కూడా ఏమవుతుంది అని అంటే మన ఇమ్యూనిటీ అనేది తక్కువైపోయి దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.